రాష్ట్రంలో కరువు నష్టం అంచనాకు ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర బృందం రానుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ శర్మ నేతృత్వంలో ఈ ప్రత్యేక బృందం పర్యటించనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు సమాచారం అందింది. రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా అపార నష్టం వాటిల్లింది. 12 జిల్లాల్లోని అన్ని మండలాల్లో పూర్తిగా కరువు నెలకొంది. ఓ పక్క వర్షాభావం, మరోపక్క కరెంటు కోతలు రైతులను నిలువునా ముంచాయి. రాష్ట్రంలో 878 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు 3744 కోట్ల రూపాయలు అవసరమని విజ్ఞప్తి చేస్తూ విపత్తు నిర్వహణ శాఖ కేంద్రానికి తుది నివేదిక పంపింది. దానిని పరిశీలించిన కేంద్ర సర్కారు ప్రవీణ్ శర్మ నేతృత్వంలో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక బృందాన్ని పరిశీలనకు పంపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మన సర్కారు అంచనా ప్రకారం పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, వరి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లోని 34.24 లక్షల హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు నివేదించింది. 51.53 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు వెల్లడించింది. అయితే కేంద్రం గతంలో మన రాష్ట్రానికి చేసిన సాయాన్ని పరిశీలిస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక 6 భారీ వైపరీత్యాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వీటన్నింటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 23,000 కోట్ల సాయం కేంద్రాన్ని అభ్యర్థించింది. కానీ మనకందింది మాత్రం 2,000 కోట్లే. 2009లో ఇప్పటికంటే భారీ స్థాయిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సంవత్సరానికి 9,747 కోట్లు సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపితే కేవలం 365 కోట్లు మాత్రమే విదిలించింది. అదే సంవత్సరం అక్టోబర్లో వచ్చిన భారీ వరదలకు 1,700 కోట్ల రూపాయల నష్టం అంచనా వేయగా 1,000 కోట్ల తక్షణ సాయం మాత్రం ప్రభుత్వానికి అందింది. 2010లో వచ్చిన లైలా తుపానుకు ప్రభుత్వం 400 కోట్ల రూపాయల నష్టం అంచనా వేసి కేంద్రానికి నివేదికలు పంపగా కేవలం 86 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన భారీ వర్షాలకు 5,222 కోట్ల రూపాయల నష్టం అంచనా వేయగా 475 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. తాజా కరువుకు సంబంధించి కేంద్ర సాయం తేలకుండా రాష్ట్ర ప్రభుత్వం సాయాన్ని పంపిణీ చేసే అవకాశం లేదు. దీంతో రైతులు మే నెల వరకు సాయం కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొంది.